తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లే విశ్లేషణలో భాగంగా ఈ రోజున మనం 9వ ఎపిసోడ్లోకి వచ్చాం. ఈ ఎపిసోడ్లో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. అంటే ప్రతి ఎపిసోడ్ ఒక ఇంపార్టెంట్ అనుకోండి, ఇవాళ ఒక కొత్త అంశం. చాలామంది షూటింగ్ చేస్తూ ఉంటారు రకరకాల లొకేషన్స్లో. అంటే ఒక సీను ఏ లొకేషన్లో ఉండాలి అనేది దర్శకుడు నిర్ణయించుకుంటాడు. ఆ సన్నివేశం ఎక్కడ జరిగితే బాగుంటుంది, ఇక్కడ జరిగితే బాగుంటుందా మరో చోట, ఆ ప్రదేశాన్ని మొట్టమొదట బాగా సెర్చ్ చేసి తన కథకి, తన క్యారెక్టర్స్కి, తన సీన్లో ఉన్న యాక్షన్కి తగ్గట్టుగా ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. లొకేషన్ హంటింగ్ అని వెళ్తారు, అక్కడ వెళ్ళి మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ లొకేషన్ హంటింగ్ కానీ దీనికి సంబంధించిన ఫిలిం మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనే భాగంలో సినిమాలో వచ్చేటటువంటి రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్గా చేసి పెట్టాను. దానిలో చూస్తే మీకు దీని ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఈ రోజున పర్టికులర్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, విశ్వనాథ్ గారు ఒక సీక్వెన్స్ రాసుకున్నప్పుడు దానిలో ఆ లొకేషన్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే మీరు ఒక సీన్ తీయాలి, ఒక సీక్వెన్స్ తీయాలి ఈ లొకేషన్లో అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా వినియోగించుకోవటం. అంటే విజువల్ బ్యూటీనే కాదు, అక్కడ జరిగే యాక్టివిటీస్ని కూడా సీన్లో ఒక భాగంగా చేసుకుని మీరు రాసి తీసినట్టయితే ఆ సీన్ చాలా న్యాచురల్గా, మనం కూడా ఆ క్యారెక్టర్లతో పాటుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, కథ అనేది ప్రధాన పాత్రకి లేదా కథ యొక్క అంశం ఏదైతే ఆ కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి పాయింట్ ఏది ఉందో దాని గురించి నడుస్తూ ఉంటుంది. కథలో రకరకాల పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలకు కూడా రకరకాల అవసరాలు ఉంటాయి. అంటే మెయిన్ ప్రధాన పాత్రకి రకరకాల టార్గెట్స్ ఉంటాయి. కేవలం సంగీతం దాని గొప్పతనం చెప్పటమే కాదు, ఆయనకు ఒక జీవితం కూడా ఉంది, ఆ లైఫ్లో ఇంకేమన్నా ఉన్నదన్న ఆ పార్శ్వాన్ని కూడా తీసుకుని దాన్ని కథని ప్రోగ్రెస్ చేయడానికి ఈజీగా వాడుకోవటం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక టైంకి వెళ్ళిన తర్వాత కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఈ తర్వాత ఏం సీన్లు వేయాలి, ఎంతసేపు గురువు గారు పాడుతూ ఉంటాడు, శిష్యుడు నేర్చుకోవటమేనా, ఇంకా తర్వాత ఏముంటుంది. ప్రధాన పాత్రకున్న డిఫరెంట్ పార్శ్వాలు. అంటే ఇక్కడ శంకర శాస్త్రికి ఒక పెళ్లిగాని కూతురు ఉంది, అక్కడ భార్య లేదు, ఎనుకున్న బాధ్యత అది. సంగీతంతో ఆయన ఉమేకం అయిపోయాడు. ఇంకా ఈయన బాధ్యతలు పట్టించుకునే వాళ్ళు ఎవరు, ఇతనికి ప్రాపంచిక విషయాలు గుర్తు చేసి ఏదైనా మంచిగా ఆదుకునేది ఎవరు, అల్లు రామలింగ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్. అదే మళ్ళీ ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించి ఇక్కడి నుంచి ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ తర్వాత వచ్చే సీక్వెన్స్ అనేది చాలా అద్భుతంగా, అంటే ప్రేమ కథల్ని రాసేవాళ్ళు లేదా ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమని ఎట్లా జనింప చేస్తారు, లేదా ఒక మంచి ఇంట్రెస్ట్ని ఎట్లా క్రియేట్ చేస్తారనేది తెలుసుకోవాలన్నా, ఒక లొకేషన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఒక మంచి సీక్వెన్స్ని, లవ్ సీక్వెన్స్ తీయాలన్నా, చక్కటి హృదయమైన సీక్వెన్స్ తీయాలన్నా ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. నేను మరోసారి చెప్తున్నాను అనుకోకండి, విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తే సినిమాని మీనింగ్ఫుల్గా ఎలా తీయాలో తెలుస్తుంది. ఏదో ఇష్టం వచ్చిన సీన్ అంటే రాసేయటం తీసేయటం కాదండి. ఒక షార్ట్ పెట్టాలన్నా, ఒక సీక్వెన్స్ తీయాలన్నా దానికి ఒక మీనింగ్ ఉండాలి. అలా మీనింగ్ఫుల్ ఫిలిమ్స్ తీయటం నేర్చుకోవాలంటే ఇలాంటి మంచి సినిమాలు చూడాల్సిందే. పదండి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్దాం. శిష్యుడు గురువు గారి దగ్గరికి వచ్చి సెటిల్ అవ్వటం అనే పాయింట్ దాకా వచ్చాగాం. ఆ తర్వాత కథ ఏమవ్వాలి, వెంటనే ఫ్రెష్గా ఒక తులసమ్మ దగ్గర ఆమె ముగ్గులు పెడుతూ ఉంటుంది శంకర శాస్త్రి కూతురు శారద. ఆ బ్యాక్డ్రాప్లో వెనకాల నుంచి అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్, ఆయన ఫ్రెండ్ ఆయన వస్తాడు. వచ్చి అమ్మ బట్టలు సర్దుగా వెంటనే అని అంటాడు. నీ ఎక్కడికి బాబాయ్ అంటుంది. మేము ఇన్ని అన్నవరం వెళ్తున్నామమ్మా, నువ్వు కూడా మాతో పాటు వద్దు కానీ, ఎంతసేపు ఇక్కడ కూర్చుని వంట ఇక్కడ ఇంట్లో సర్దుకోవటమేనా, కాస్త అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాలనే జ్ఞానం వాడికి లేదు, మాకన్నా లేకపోతే ఎట్లా, మేము ఇద్దరు వెళ్తూ నువ్వు మాతో పాటు బట్టలు సర్దుకో అంటాడు. నాకు నాన్నతో చెబుదామంటుంది. నాన్న ఏంటో వాడితో చెప్పేది, నాతో చెప్తే ఏంటి, అసలు నేనంటే ఏముంటాడు, భయపడతాడని కోతలకు వస్తూ ఉంటాడు ఆయన. అంటే అలా కాదు, నాన్నతో ఒకసారి చెప్తామంటే వాడితో చెప్తే భయపడతానా అంటే, ఈ లోపుగా తులసి శిష్యుడు వస్తాడు లోపల నుంచి, తులసి వస్తుంది, వచ్చి అంటుంది, అంటే బాబు గారికి భయపడరానంటే నాకేం భయం, నువ్వు కూడా ఆడుకుంటున్నావు అన్నట్టుగా అంటాడు. సరే ఇది వెనక్కి ఇదిగో అయ్యారు అనగా చూస్తే ఎవరా నాతో ఆడుతున్నావా అంటాడు. సరే ఈ లోపుగా వాడు వస్తే నాకేం భయమా, పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, ఇంట్లో ఇట్లా కూర్చోబెడితే ఏం తెలుస్తుంది, లోకం పోకడా అట్లా లోకం తెలియదు, ఒక చోట తీసుకెళ్ళి ఒక పద్ధతి లేదు, ఏం లేదు, దాని నడుస్తూ ఉంటాడు. ఈ లోపు నిజంగానే వస్తాడు శంకర శాస్త్రి.
అదిగో అయ్యగారు వచ్చారు వెనకంటే వస్తే అయ్యగారు భయమా అంటాడు. అనగానే నిజంగానే ఏమిరా అంటున్నావు అనగానే టక్కున ఆ మాట్లాడేవాళ్ళు టక్కున మార్చి తలకాయ ఉంచుకుని ఒకటే డైలాగ్ అంటాడు, నేను మీ మరదలో అన్నవరం వెళ్తున్నాం, అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము, ఇంకంతే వద్దన్నా అంటే నా మీద ఒట్టి ఇంకో మాటకి అవకాశం లేకుండా వెళ్ళిపోతాడు. ఏం అక్కర్లేదు అన్నాడు, ఇంకా తీసుకెళ్ళాడు. ఇక అందుకు నేను వేరే మాటకు అవకాశం లేకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఒక చిన్న కామెడీ బిట్ లాగా, అంటే ఆ కామెడీ ఆయనే చేయగలడు. అట్లా అద్భుతమైనటువంటిది ఒక ఆర్టిస్ట్ని అద్భుతంగా వాడుకోవటం అంటే ఇదే అనమాట. అక్కడి నుంచి బయలుదేరుతారు ఎక్కడికి, అన్నవరానికి. అక్కడ పాత్ర అన్నవరం బయలుదేరుతామని అంటో ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే జనరల్గా ఏమనుకుంటాం, అన్నవరం రావడం, వీళ్ళు దిగటం, బస్సు దిగటం ఇట్లా ఉంటాయని అనుకుంటారు జనరల్గా. ఇక్కడే ఒక కొత్త బ్లాక్లో మెట్ల మీద ఒక ముసలావిడ ఆపసోపాలు పడుతుంది. అయ్యో ఎక్కలేనురా, బాధపడుతుంది. ఆయన ఏంట్రా ఎక్కడున్నావురా, ఒరే సత్యనారాయణ స్వామి, ఒరే సత్యనారాయణ అని అంటుంది. అనగానే ఎదురుకుండా పైన చంద్రమోహన్ చూపిస్తారు. అంటే ఒక బామ్మగారు మనవడు కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడ చూడండి, కొత్త క్యారెక్టర్స్ రెండింటిని ఇంట్రడ్యూస్ చేశాడు ఫస్ట్ టైం. ఈ బామ్మగారు ఒక ఆవిడ ఉంది, ఆవిడకి తల్లిదండ్రులు లేనటువంటి ఒక మనవడు ఉన్నాడు, ఆయన పెద్దవాడు, ఆయన వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. పిలిస్తే పలకవేరా అంటుంది. ఏమో నాకు స్వామిని పిలుస్తున్నావు అనుకున్నావు అంటే, కాదురా నిన్నే పిలిచాడు. సరే ఏంటంటే గొంతు ఎండిపోతుంది, ఎవరా మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇస్తుంది. మంచినీళ్ళు ఇవ్వగానే సరే తాగుతూ ఉంటాడు. ఈ లోపుగా పక్కకు చూస్తాడు. పక్కకు చూస్తే ఒక అందమైన అమ్మాయి, చక్కగా తెలుగింటి అమ్మాయి, లంగావాణి పరికిని కట్టుకుని ఒక అమ్మాయి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళు ఒత్తుకుంటూ ఉండదు. మెట్లెక్కలేక కాళ్ళు నొప్పి. ఈ బ్లాక్లో మీరు చూసినట్టయితే లాస్ట్లో అక్కడ ఇద్దరు కూడా కూర్చుని ఉంటారండి. ఎవరండి, అల్లు రామలింగ గారు ఆయన భార్య, ఇద్దరు కూడా కూర్చుంటారు. మధ్యలో ఈమె, పైనేమో మెట్టి. ఒక బ్లాక్ ఇది, ఒక బ్లాక్లో అన్నీ ఉంటాయి. సో అక్కడికి వచ్చి ఎప్పుడైతే ఆ గ్లాసు మంచినీళ్ళు తాగిందో గ్లాసు విడిచేస్తాడు, తక్కన కిందకి వెళ్తుంది. అలా అమ్మాయి వంక చూసుకుంటూ వస్తారు. ఇద్దరు చూపులు కలుస్తాయి. ఇద్దరు కూడా అమ్మాయి కిందకి పడ్డ గ్లాస్ తీసి అతనికి ఇస్తుంది. ఇద్దరు చూసుకుంటూ ఇద్దరు చూపులు కలిసాయి. ఇద్దరికి డైలాగ్స్ ఏం లేవు ఇద్దరికి కూడా. అసలు ఈ సీక్వెన్స్లో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ డైలాగ్సే ఉండవు. కళ్ళతోనే భావంని పలికించటం. సరే అని ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ గ్లాస్ తీసుకుని కళ్ళతోనే ఎంత భావం చెప్తే అతను వెనక్కి వెళ్తూ కూడా ఒకసారి చూస్తాడు, అమ్మాయి కూడా చూసుకుంటుంది. గబగబా వచ్చాడు, ముసలం మంచినీళ్ళు ఇస్తాడు. సరే భద్ర అంటాడు, ఇద్దరు ముందుకు వెళ్తారు. ఆ తర్వాత అలుగురికి క్యారెక్టర్ వస్తారు, ఇద్దరు ఫాలో అవుతుంటారు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అక్కడి నుంచి కూడా ఏం జరుగుతుంది అనేది. చూడకుండా ఎట్లా ఉంటారు. మన అమ్మాయి ఏం చేస్తుంది, ఎవడో గ్లాస్ పడింది తీసి ఇచ్చింది, ఓకే హెల్ప్ చేసింది. 4 మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇతను కనిపిస్తుంది. కాసేపు కూర్చోవే ఇక్కడ అంటాడు. చూద్దాం, అమ్మాయిని చూసుకుందాం, మాట్లాడదాం, ఏదో మాట కలుపుదాం అనుకుంటే ఏదో పదరా అని చెప్పి ముందుకు తీసుకెళ్తుంది. సరే 4 మెట్లు ఎక్కిన ఆవిడకి ఆయాసం వస్తుంది. నాయనమ్మ నీకు ఇట్లా ఆయాసం రావడం చాలా మంచిదే, ప్రతి 2 మెట్లకి ఒకసారి అంటాడు. ఎందుకంటే అమ్మాయిని చూడటం కోసం అన్నమాట. వెంటనే ఈసారి ఇస్తే కావాలని గ్లాస్ ఇచ్చేస్తాడు. ఆ గ్లాస్ ఆ అమ్మాయి దగ్గర కొంచెం కింద పడుతుంది. సరే ఆ అమ్మాయి ఇంకో చూసుకుంటా అలా కిందకి వెళ్ళేసరికి అమ్మాయి నవ్వుకుంటూ, వీడు కావాలనే చేశాడు నన్ను చూడటానికైనా అమ్మాయి ఐడెంటిఫై చేసి నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సో కిందకి వెళ్తే అక్కడికి వెళ్తే గ్లాస్ ఉండదు. ఆ గ్లాస్ ఆ పక్కన ఎవరో కుర్రోడేసి ఆ కుర్రోడు సంచిలో వేసి ఎత్తిపోతుంటాడు. ఆ డౌట్ పడి గబక్కన ఒరే దొంగ ఏదో పట్టుకుంటామని గబక్కన తీసుకుని ఆ గ్లాస్ తీసుకొస్తాడు. బామ్మగారి దగ్గరికి వద్దాం సరే బామ్మగారు ఉండదు. ఇక అక్కడి నుంచి వెతుక్కుంటాడు, బామ్మ ఎక్కడున్నావే, బామ్మ ఎక్కడున్నావే, అక్కడున్నావే అని చెప్పని. అక్కడ ఎత్తుకుంటే సరిగ్గా అట్లా ఎత్తుకుంటే క్యూ లైన్ తీసుకొస్తాడు. ఆ క్యూ లైన్ దగ్గరికి రాగానే అక్కడ ఉంటుంది. ఒరే ఎక్కడున్నావురా అని అంటే రాగానే లోపల పిలుస్తుంది, లైన్లో రారా పోలీసు వాడు ఒప్పుకోడు మళ్ళీ అని చెప్పి గబక్క లైన్లో నిలబడుతుంది. ముందుకెళ్తుంటే లైన్ పోలీసు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీని పంపించేస్తాడు. కరెక్ట్గా వీళ్ళిద్దరు రాగానే ఆపేస్తాడు. ఆ నిర్మలం గారు ఆ పెద్దావిడ, నేను అసలు కాకినాడలో ఏముండనుకుంటున్నా అని చెప్పి వాడితే పెద్ద హెడ్ కానిస్టేబుల్ నేనంటే భయపడతాడు మాట అని దామ్ డూమ్ అని చెప్పేసి అనేసి బలవంతాన తలుపు తీసి ఇద్దరు లోపలికి వెళ్తారు. పోలీసు ఆయన ఏం చేస్తాడు, వాళ్ళిద్దరు పోయిపోయారు మీరు ఉండండి మిగతా వాళ్ళని ఆపేస్తాడు. సో ఇట్లా ఒక సీక్వెన్స్, అంటే ఆ అమ్మాయి వెనకాలే ఇతను అదృష్టంగా నిలబడేటట్టుగా ఒక చిన్న సీక్వెన్స్ పెట్టారు. ఇప్పటికీ ఈ సీక్వెన్స్లో 2 బ్లాక్స్ వాడాడు. ఒకటేమో మెట్ల దగ్గర వాడాడు, రెండోదేమో క్యూ లైన్ వాడాడు. మన అన్నవరం గుడి లేకపోతే ఏ గుడికి వెళ్ళినా అక్కడ రకరకాల బ్లాక్స్ ఉంటాయి కదండి. మెట్లు ఉంటాయి, గుడి ఉంటుంది, ప్రసాదాలు ఉంటుంది, దేవుడి యొక్క కళ్యాణ మండపం ఉంటుంది, రకరకాల ప్లేసులు ఉంటాయి. అంటే షూటింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి మ్యాక్సిమం ప్లేసుల్ని ఉపయోగించుకోవటం అనమాట. క్యూ లైన్ వాడాడు. తర్వాత వచ్చేసరికి ఆ దర్శనం అయిన తర్వాత దర్శనం బాగా జరిగిందమ్మా ఏం చేస్తారు అనేసరికి లోపుగా ప్రసాదం తీసుకురావాలని వెళ్తానంటే వద్దు బాబాయ్ నువ్వు ఉండు నేను తీసుకొస్తానంటుంది. అమ్మాయి 10 రూపాయలు తీసుకుని బయలుదేరుతుంది.
సరే ఈ బయలుదేరితే ఈలోపుగా బామ్మగారు మెట్లెక్కి వచ్చి అమ్మాయి దర్శనం అయిపోయిందిరా, సరే కానీ ఇగో 10 రూపాయలు తీసుకెళ్ళి ప్రసాదం పట్టాడు, ఏళ్ళపో నాకు కాళ్ళు ప్లేట్ నువ్వే పట్టుకొని తిందాం అంటాడు. సరే ఇట్లా అంటుంటే పక్క చూసి ఆ అమ్మాయి అటు ప్రసాదం వైపుకి వెళ్తుంటుంది. టక్కన మాట మార్చేసేసి అమ్మాయి నాయనమ్మ ఇటు ఇవ్వే అని చెప్పి బామ్మ ఇటు ఇవ్వే అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని గబక్కన ఇతను కూడా వెళ్తాడు. ఇక్కడ ప్రసాదం క్యూల దగ్గర తీసేది అద్భుతంగా ఉంటుందండి. ఇద్దరు కూడా ఒకే చేతులు పెడతారు, 2 క్యూలు ఉంటే ఇద్దరు చేతులు ఒకేసారి పెడతారు. ఆ చేతులు ఫస్ట్ ఈ అమ్మాయికి ఆ పురుష స్పర్శ తగులుతుంది, ఇలా చేతులు తగలంగానే ఇద్దరు అలా చూసుకుంటుంటారు. చెరో 10 రూపాయలు ఇచ్చారు, అలా ఇద్దరు కళ్ళు చూసుకుంటుంటారు. ఇట్లా తీద్దాం ఒకళ్ళు తీద్దాం ఒకళ్ళతో సందేహంతో ఇద్దరు తీరు అట్లాగే పట్టుకుని ఇద్దరు చేతులు అలా పట్టుకుంటారు, డబ్బులు ఇస్తారు. ఆయన ప్రసాదాలు డబ్బు ఇస్తాడు, ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళకి ఇస్తారు. వీళ్ళిద్దరు చూసుకొని మొహాలు చూసుకుని పారిపోతారు ఇద్దరు కూడా. ఆయన దగ్గరికి వెళ్తేనేమో అల్లు రంగనాథ్ గారు ఇదేంటమ్మా నువ్వు 10 రూపాయలు ఇస్తే ఇన్ని డబ్బులు తీసుకొచ్చావు, దేవుడు సొమ్ము మనకి ఇచ్చేసిరా అంటాడు. ఈయన దగ్గరికి వస్తే ఎవరో 10 రూపాయలు ఇస్తే 3 రూపాయలు తీసుకొచ్చావేంట్రా, నువ్వు ఇవ్వాల్సి 7 రూపాయలు రావుగా ఫోన్ చెప్పి నాయనమ్మ అంటుంది, బామ్మ అంటుంది. మళ్ళీ ఇద్దరు వస్తారు అక్కడికి, చాలా బాగుంటుంది అది. ఇద్దరు రాగానే గబక్కన ఇద్దరు చేతులు పెట్టి ఏమండి 10 రూపాయలు ఇస్తే మీ ఇద్దరు మార్చి ఒకడొకడు మీరు మార్చుకోండి, నేను మార్చడం ఏంటంటాడు. సరే ఈ 10 రూపాయలు ఇద్దరు టచ్ చేయరండి. చూడండి ఈ 10 రూపాయలు చిల్లరేమో ఈ చిల్లర ఎక్కడ పెడుతుంది, ఆ చిల్లర ఎక్కడ పెడితే ఒకళ్ళ చిల్లర ఒకళ్ళు మార్చుకుని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటంలో దీనిలో ఆ ఎండింగ్ బిట్ అనేది సూపర్ బిట్ అండి. ఇది అక్కడ ఒక షాట్ వేస్తాడు దర్శకుడు, ఏంటంటే వీళ్ళిద్దరూ ఈ చేతులు టచ్ అవ్వటం మార్చుకోవటం ఒకళ్ళు చూసుకోవటం అనేటువంటి ఒక మోహంలో లవ్లో ఉండి ఆ చెంబు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఇది ఒక్కటే షాట్, క్లోజ్ షాట్. మరి చెంబు కనపడుతుంది, మరి చెంబు ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు, క్లోజ్ షాట్ వేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం మనకి అన్ఇంపార్టెంట్. సో చెంబుకి మర్చిపోయింది కాబట్టి ఇస్తుంది కాబట్టి ఇక్కడ నాయనమ్మ దగ్గర సీన్ ఓపెన్ చేస్తాడు. సరే డబ్బులు తెచ్చానంటే సరే సంచారం ఇంతకీ కాస్త దాహం మంచిగా ఉంటుంది, మర్చెంబు ఇది రా అంటుంది. అదే మర్చిపోయినాడు, ఓరు నాయన నేను ఎప్పుడు కాపురానికి వచ్చినప్పుడు ఇచ్చిన మర్చెంబురా ఏమనుకుంటున్నావు అని గట్టిగా ఉండవు ఏంటో తెస్తాను అడిగితే మర్చెంబు ఉండదు. ఆ కౌంటర్లో అడిగితాను నాకేం తెలిసాయా ఎదుక్కు ఎక్కడ పెట్టావో అంటాడు. సరే అక్కడ ఇక్కడ కనపడదు. ఈ సీక్వెన్స్ ఎండింగ్లో అద్భుతంగా ఉంటుందండి. అలా పక్కది చూస్తే అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయి ఆ చెంబుని పట్టుకుని అక్కడ నిలబడుతుంది. ఇతను చాలా ఆశ్చర్యం ఆనందం కలిగి ఈ దగ్గరకు వస్తాడు. ఆ అమ్మాయి అతను వంక చూసి ఒక్కసారి ఆ చెంబుని అక్కడ వదిలేసేసి హ్యాపీగా వెనక్కి పరిగెడిపోతుంది. ఆ చెంబు ఆ అమ్మాయి వదిలేసిన చెంబుని పట్టుకుని ఇతను ఎంతో ఆనందాన్ని ఫీల్ అవుతాడు. అంటే చూడండి, మీరంటే నాకు ఇష్టం, ఒకళ్ళకొకళ్ళ ఇష్టాన్ని ఒకళ్ళకొకళ్ళు కావాల్సినటువంటి ఆ రకమైనటువంటి అట్రాక్షన్, వాళ్ళ మధ్య వచ్చిన సహజమైన అట్రాక్షన్ని అత్యంత సహజంగా ఇలాంటివి చాలా సందర్భాల్లో పర్టికులర్గా అంటే నా లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో ఒకసారి గుళ్ళకి ఎక్కడ ఇట్లా రకరకాల ప్లేసెస్కి వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు కూడా చిన్నప్పుడు కొన్నిసార్లు జరిగినాయి. నేను కూడా చూశాను, అంటే నాకు జరిగినాయని కాదు, నాకు జరిగినాయి, ఎంతో ఫ్రెండ్స్ కానీ ఇలా మీకు కూడా చాలామందికి జరిగి ఉంటాయి. ఏదో దర్శకుడికి రచేదో జరిగినాయని ఊహించి రాశారు. కానీ ఇట్లాంటివి విన్నప్పుడు చూసినప్పుడు మనకి ఇట్లాంటి మంచి మంచి సీక్వెన్స్లు అద్భుతంగా రాయాలని, ఒక్క డైలాగ్ లేకుండా హీరో హీరోయిన్ల మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళ అభిప్రాయం కలగటం, చక్కటి సీక్వెన్స్ని తీయటం అనేది విశ్వనాథ్ లాంటి గొప్ప డైరెక్టర్లుగా ఆయనకు ఒక్కడికి చెల్లుబాటైంది. చూడండి ఇక్కడ రకరకాల బ్లాక్స్, 3 బ్లాక్స్ 4 బ్లాక్స్. ఈ పర్టికులర్ అన్నవరం సెటప్ ఒక సెటప్ లాగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మిగతా పాటకు కూడా వాడుకున్నాడు అనుకోండి ఈ సన్నివేశాలంటే కూడా. ఈ సీక్వెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, డైలాగులు లేకుండా ఇద్దరి మధ్య ఎలా తీయాలి, లవ్ సీను ఎలా తీయాలి, కొత్త క్యారెక్టర్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అల్లు రంగనాథ్ గారి క్యారెక్టర్స్ కంటిన్యూ చేసి ఈ యొక్క శంకర్ శాస్త్రి లైఫ్లోకి ఎట్లా తీసుకొచ్చాడు, ఇది కూడా మనకి అన్ని అబ్జర్వేషన్ కింద ఉపయోగపడతాయి. ఈ ఎపిసోడ్ ఎంతటితో ఆపుతాను. మరొక ఎపిసోడ్లో మరొక మంచి అంశం చెప్తాను. ఊరికినే చెప్పుకుంటే వెళ్ళిపోతే ఏముందండి, సినిమా మొత్తాన్ని గట్టిగా ఒక గంట అరగంటలో చెప్పచ్చు ఈ మన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని ఒక్కటి వల్ల ఏం లేదు, తరిచి చూసినప్పుడే రకరకాల అంశాలు మనకి బయటపడతా ఉంటాయి. అలా చూసి నేర్చుకోవటానికే ఈ స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్. ఏదో వినేసి వదిలేయటానికి కాదు, చూసి నేర్చుకోవటానికి. మీరు కూడా ఒకసారి సినిమా చూడండి. నేను చెప్పినటువంటి అంశం అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్టికులర్లీ లొకేషన్ అనేది ఎంత బాగా వాడుకున్నారు విశ్వనాథ్ గారు అనేది మీరు కూడా గమనించండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.